హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే నడుస్తుంది కదా. రచ్చ ఏంటి అని అంటే, సో ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూయర్స్ ఆదిరెడ్డి అండ్ మైదర్ వైబ్స్ వీళ్ళిద్దరి మధ్యన అయితే రచ్చ నడుస్తుంది. అసలు మైదర్ వైబ్స్ ఎప్పుడో ప్రీవియస్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అని చెప్పేసాడు. ఖచ్చితంగా చూడండి అని చెప్పేసి అని అన్నారు అనమాట. సో తను వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఆ అప్లోడ్ చేసింది ఏంటి అని అంటే, ఆదిరెడ్డి బిగ్ స్కామర్ అండ్ బిగ్ బాస్ కి పెద్ద స్కామర్ ఆదిరెడ్డి అని చెప్పేసి అయితే ఈ దాని గురించి వీడియో అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన అసలు కాంట్రవర్సీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు వీళ్ళిద్దరు అసలు కాంట్రవర్సీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మైదర్ వైబ్స్ ఇంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు మైదర్ వైబ్స్ మాట్లాడింది కరెక్టేనా, పోనీ ఆదిరెడ్డి వన్ సైడ్ చేస్తున్నాడా, ఆదిరెడ్డి ఒకరికి సపోర్ట్ చేశారా అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. మీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మైదర్ వైబ్స్ ఫ్యాన్స్ అవ్వని, ఆయన వ్యూవర్స్ అవ్వని, అండ్ ఆదిరెడ్డి వ్యూవర్స్ అవని, ఆయన ఫ్యాన్స్ అవని, ఎవరన్నా కానీ సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. నేను చెప్పేది చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. సో అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి అని అంటే, బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ గురించి ఈ టాపిక్ అంతా సో క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది అదనమాట. పల్లవి ప్రశాంత్ గురించి ఈ టాపిక్ అంతా రేస్ అయింది. సో పల్లవి ప్రశాంత్ కి అసలు ఈ రివ్యూయర్స్ కి ఏంటి సంబంధం అని అంటే, సో మెయిన్ ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఆ మైదర్ వైబ్స్ ఎవరైతే ఉన్నారో తను బిగ్ బాస్ రివ్యూస్ చేస్తాడు. అండ్ తను ఎక్కువ అంటే శివాజీ గారిని లాస్ట్ సీజన్ లో శివాజీ గారిని నెగిటివ్ చేస్తూ, అండ్ పల్లవి ప్రశాంత్ కి బాగా సపోర్ట్ చేస్తూ చాలా ఎక్కువగా మాట్లాడాడు. అండ్ లైవ్స్ పెట్టేసి శివాజీ గారిని ఎక్కువ నెగిటివ్ చేశారు అనేది అయితే మైదర్ వైబ్స్ అనేది మెయిన్ ఎలిగేషన్ లాగా అనుకోండి. మెయిన్ గా మాట్లాడింది అయితే అదే టాపిక్ మీద. సో ఆదిరెడ్డి విషయం వచ్చేసరికి, ఆదిరెడ్డి గారు ఉన్నది అసలు ఏంటి అని అంటే, ఆయన రివ్యూస్ చేస్తారు. మన రివ్యూయర్సే కొట్టుకుంటే ఎలా ఉంటది, చాలా దారుణంగా ఉంటది. అంటే మనం కొందరు న్యూస్ అంటారు కదా, ఈ మీరు కొట్టుకుంటే ఇంకేదో అయినట్టుగా. సో అలా కాకుండా ఆదిరెడ్డి గారి రివ్యూస్ అనేది ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి, ఫస్ట్ సీజన్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి ఆ రివ్యూస్. చాలా మంది ఆదరిస్తున్నారు. లాస్ట్ టైం ఎక్కువగా రీచ్ అవడానికి రీజన్ ఏంటి అని అంటే, ప్రీవియస్ గా అంటే సీజన్ 6 అనేది మనోడు హౌస్ లోకి వెళ్ళి వచ్చాడు కాబట్టి మాక్సిమం తను చెప్పే రివ్యూస్ అనేది చాలా జెన్యున్ గా ఉంటాయి. తనకు చాలా జెన్యునా లేదా అనకంటే ఎక్కువ 100% దాంట్లో ట్రూత్ ఉంటది. అండ్ మనోడు వచ్చే లీక్స్ కూడా లోపల ఉన్న కాంటాక్ట్స్ తోటి ఖచ్చితంగా బయట అదే రేంజ్ లో వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ రావచ్చు. లాస్ట్ సీజన్ బాగా వైరల్ అయిపోయాడు అనమాట. సో బీభత్సంగా అనేది ఆదిరెడ్డికి బాగా వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ చాలా సబ్స్క్రైబర్స్ కూడా సడన్ గా డబల్ అయిపోయారు అనమాట. సో ఆ రీజన్ ఏంటంటే, అభిమానం అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదన్నా ఉండొచ్చు, ఆయన కంటెంట్ నచ్చి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదన్నా కానీ దాన్ని నన్నది ఆ మ్యాటర్ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఏంటి అని అంటే, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా పల్లవి ప్రశాంత్ గురించి. సో పల్లవి ప్రశాంత్ కి ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని అంటే, సో ఆయన ఆదిరెడ్డి అనే కాదు, ఏ రివ్యూవర్ అయినా కూడా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ కి కొంతవరకు ఫేవర్ గానే మాట్లాడతారు. అలాగని చెప్పేసి 100% ఫేవర్ గా మాట్లాడతారని ఏం లేదు. సో కొన్ని తప్పులనైతే ఎవరైనా, ఇప్పుడు ఒక్కొక్క రివ్యూవర్ కి ఒక్కొక్క ఫేవరెట్ లాగా ఉండొచ్చు. ఇప్పుడు ఆదిరెడ్డి చూసే పర్ఫెక్షన్ మనం చూసేసరికి అది మారిపోయి ఉండొచ్చు. సో మైదర్ వైబ్ చూసేసరికి ఇంకా డిఫరెంట్ గా అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా. ఇప్పుడు మన మూవీ రివ్యూస్ చెప్తారు, మూవీ రివ్యూస్ చెప్పినప్పుడు మైదర్ వైబ్స్ ఒకలాగా చెప్తే వేరే రివ్యూవర్స్ ఇంకొకలాగా చెప్తారు, అండ్ ఆదిరెడ్డి గారు ఇంకొకలాగా చెప్తారు, అండ్ మైదర్ గారు ఇంకొకలాగా చెప్పొచ్చు. సో డిఫరెంట్ మనం చూసే పర్ఫెక్షన్ అనేది, మనం చూసే విధానం అనేది మనకి ఏ విధంగా అనిపిస్తుందో అది ప్రొజెక్ట్ చేయగలగాలి. సో దాంట్లో మన వంతు మనకు అనిపించింది ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తారు, అదే రివ్యూవర్స్ అనమాట. సో మెయిన్ గా రివ్యూవర్స్ లో మాట్లాడాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ సినిమా అనే కాదు, బిగ్ బాస్ అనే కాదు, చాలా మంది బ్యాక్ ఎండ్ గా జరిగింది ఏదైనా చూసి చెప్పొచ్చు అని అంటే, 24/7 లైవ్ వచ్చినా కూడా 24/7 లో కూడా మాక్సిమం ఏ రివ్యూర్ అయినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ కంటెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని సైడ్ చేస్తారు. ఆ కెమెరాని పక్కకి చూపించేసి వేరే వాయిస్ చూపించడం, లేదంటే వేరే వాళ్ళు మాట్లాడుకునేది చూపించడం, అంటే ఏదైనా గొడవ అయినప్పుడు దానికి బ్యాక్ ఎండ్ గా మనకు లైవ్ లో చూపిస్తారు అనుకోవడం పెద్ద బ్లండరే. ఎందుకంటే కంటెంట్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకు లైవ్ లో చూపించాడు, ఎపిసోడ్ వరకు మాక్సిమం లాగడానికి ట్రై చేస్తారు అనమాట.
సో ఈ బ్యాక్ ఎండ్ మైదర్ వైబ్స్ గారు మాట్లాడింది ఏంటంటే ఆ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో పల్లవి ప్రశాంత్ ని పాజిటివ్ చేయడానికి అండ్ చాలా విషయాల్లో పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశారు అని అంటే అదే ఆయన పర్సనల్ అనుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు పర్సనల్. ఇప్పుడు వేరే మనకు తెలిసిన వాళ్ళు ఏదైనా అయితే మన నుంచి హెల్ప్ అవుతే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు చేయొచ్చు, అది తప్పనట్లే. ఇక్కడ ఆదిరెడ్డి గారు చేసిన తప్పు ఏంటి అని అంటే కంప్లీట్ గా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేశారంటే అది ఆయన పర్సనల్. ఇప్పుడు ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ లోకి వెళ్ళారు, ఆదిరెడ్డి గారి వల్లనే సీజన్ 6 ఫ్లాప్ అయింది అండ్ చాలా తనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేదు, చాలా దారుణంగా మాట్లాడుకున్నారు. సో అందులోకి వెళ్ళిన మాక్సిమం సీజన్ 6 లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ తిని కూర్చొని పడుకొని తెల్లారింది అన్నట్టుగా, తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టుగానే మాక్సిమం జరిగిపోయింది. పెద్ద ఇంట్రెస్ట్ కూడా జరగలేదు. సో ఒక ఆదిరెడ్డి వల్లనే జరిగిందని చెప్పడానికి లేదు, ఒక రేవంత్ వల్ల జరిగిందని చెప్పడానికి లేదు, ఒక శ్రీహాన్ వల్ల జరిగిందని చెప్పడానికి లేదు అన్నమాట. సో అక్కడ ఓవరాల్ గా ఏదైతే ఉందో మొత్తం టీం అనేది ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఆదిరెడ్డి రివ్యూ చెప్పడం వల్ల పల్లవి ప్రశాంత్ గెలిచిందని చెప్పడం పెద్ద మిస్టేక్. ఇప్పుడు నేను రివ్యూ చెప్పినని అమర్దీప్ గెలిచాడు గెలవాల్సింది అని చెప్పేసి నేను అనుకోవడం. మీరు ఇప్పుడు ఏదైతే మైదర్ వైబ్ గారు మాట్లాడారో శివాజీ గారికి మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి ఆయన గెలిచిపోవడం అలాంటి ఏముండదు. మాక్సిమం ఏ రివ్యూర్ చెప్పినా ఏది చెప్పినా మాక్సిమం న్యూట్రల్ ఆడియన్స్ అనేది కీలకంగా పోషిస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ ఇప్పుడు అప్పటికప్పుడు ఎవరైతే బాగా నచ్చి క్రియేట్ అవుతారో వాళ్ళని ఓన్ చేసేసుకుంటారో ఆడియన్స్ అనేది దాని వల్లనే మేజర్ గా అవుతుంది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు అతని మీద అంత ఇప్పుడు ఆదిరెడ్డి గారి మీద అంత ఎలిగేషన్ వేయాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ గా నాకు అనిపించింది. సో మైదర్ వైబ్ గారు మాట్లాడింది ఏంటంటే మీరు లైవ్లు పెట్టినప్పుడు ఆదిరెడ్డి గారు ఏదైతే ఉందో ఆదిరెడ్డి గారు లైవ్లు పెట్టినప్పుడు మీరు కూడా మాట్లాడారు కదా. సో ఆ లైవ్ లో మీరు కూడా మాట్లాడారు, ఆ లైవ్ లో మీరిద్దరు కూడా డిస్కషన్ చేశారు, ఆదిరెడ్డి గారు అండ్ మైదర్ వైబ్స్ గారు వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు. సో ఆ లైవ్ లో నేను పర్సనల్ గా ఆదిరెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగాను అని అంటే ఆ క్వశ్చన్స్ అడిగారు, మనకి సమాధానం వచ్చిందా లేదా అనేది మీకు తెలియాలి. సో సీజన్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయి విన్నర్ అయ్యి తర్వాత కాంట్రవర్సీస్ అయ్యి ఎన్నో జరిగినాయి. సో అది కాదు కదా. ఇప్పుడు 1 year తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 1 year అవుతుంది, మీరు ఆ లైవ్ లో మాట్లాడారు, ఆ సీజన్ మొత్తం మీరు చాలా వరకు రివ్యూస్ చేశారు, కొన్ని వదిలేశారు. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మీరు ప్రతిసారి కూడా ఆ మైదర్ వైబ్స్ గారు చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ అనేది ఉంటది. సరే క్లోజింగ్ అనేసరికి కొంచెం అడ్డేట్ అవ్వ ఉండొచ్చు, తన పర్సనల్ రీజన్స్ వల్ల చేయొచ్చు చేయకపోవచ్చు, ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. సో మీరు ఏదైతే ఆదిరెడ్డి గారిని లైవ్ లో మాట్లాడాము, సో మీరు ఆ లైవ్ లో మీరు కూడా పాల్గొన్నారు. సో అప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేయొచ్చు కదా. అప్పుడే ఆ కాంట్రవర్సీస్ ఇవన్నీ మీరు ఇలా చేశారు మీరు అలా చేశారు అని చెప్పేసి అక్కడ చాలా మంది తోటి లైవ్లు కూడా పెట్టించారు. అండ్ ఆ లైవ్ లో కూడా చాలా మంది కంటెస్టెంట్ ఎవరికి వాళ్ళు ఫేవరెట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడారు, వాళ్ళు చాలా వాదించుకున్నారు. అలాంటప్పుడు అక్కడ మీరు ఏదైతే మాట్లాడారో అది ఖచ్చితంగా మైదర్ వైబ్ గారు ఖచ్చితంగా ఆ టైంలోనే మాట్లాడి ఉంటే బాగుండేదేమో. సో అప్పుడు అంతా అయిపోయింది, సీజన్ అయిపోయింది, విన్నర్ అయిపోయారు, అసలు ఆ జనాలు కూడా మర్చిపోయారు ఎవరు విన్నరా ఎవరు రన్నరా ఏం జరిగిందా అనేది కూడా మర్చిపోయారు. సో మొత్తానికి ఆ సీజన్ అనేది మనకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అని అనుకోవచ్చు. మరీ అంత హిట్ ఫార్ములా అని కాకుండా సో మనకైతే ఎంటర్టైన్మెంట్ వచ్చిందా లేదా. శివాజీ గారు చాలా బాగా ఆడారు అండ్ శివాజీ గారికి 3rd పొజిషన్ రావడము. సో ఇలా చాలా మంది కొన్ని విషయాల్లో ఏదో ఆ కాంట్రవర్సీస్ అయ్యాయి, ఎప్పుడో ఏదో జరిగాయి. హౌస్ లో ఖచ్చితంగా మీకు తెలియని కాదు మాకు తెలియని కాదు, మీరు పెద్ద రివ్యూయర్స్ ఉండొచ్చు, మేము చిన్న రివ్యూయర్స్ ఉండొచ్చు, ఇంక ఏదన్నా అవ్వచ్చు. ఏదైనా కానీ ఎవరికి వచ్చే అప్డేట్ వాడికి వస్తుంది, ఎవరికి వచ్చే అప్డేట్ వాళ్ళు చేస్తారు. సో మాక్సిమం ఏంటంటే ఈ ఎలిగేషన్స్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే 1 year కింద మీరు మాట్లాడారో, నేను వీడియో చేశాను, వీడియోకి కౌంటర్ ఇచ్చారు, ఆయన కాల్ చేశారు అని అంటే ఆదిరెడ్డి గారు కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడింది మాకేం పబ్లిక్ గా చెప్పింది ఏం లేదు. మీరు మాకు పబ్లిక్ గా ఆ ఆడియన్స్ కి మీరు ఏదో చెప్పాలి, మీరు ఏదో సాధించేసేయాలి అని చెప్పేసి అయితే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో మీరు అప్పుడు లైవ్ లో మాట్లాడారు, చాలా మీరు లైవ్ మాట్లాడింది కూడా నేను చూసాను సీరియస్ గా. ఎందుకంటే కొన్ని ఫాలో అవుతాం కదా మనకు నచ్చిన వాళ్ళని కాదు, కొన్ని ఇంపార్టెన్స్ మనకు తెలియని ఏదన్నా తెలుసుకోవడానికి ఉండొచ్చు, ఏదన్నా జరిగి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఆదిరెడ్డి గారు ఏదైతే చేశారో లైవ్లు పెట్టారు, ఆ లైవ్లు పెట్టి ఖచ్చితంగా శివాజీ గారిని నెగిటివ్ చేశారంటే ఈ 1 year లో ఏం చేశారు మీరు? అప్పుడే కదా మాట్లాడాల్సింది, మీరు అప్పుడే కదా ఇష్యూ చేయాల్సింది, మీరు ఆదిరెడ్డి గారిని అప్పుడే కదా బిగ్ స్కామర్ అని చెప్పేసి అప్పుడు క్వశ్చన్ చేయాల్సింది. అది కాదు కదా. ఇప్పుడు అంతా అయిపోయింది, మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు హైప్ క్రియేట్ చేసుకోవడానిక.
సో మీరు ఇంకా ఇది కూడా మాట్లాడారు అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్స్, ఇప్పుడు నేను నాకు సీజన్ 6 లో రేవంత్ నాకు ఇష్టము, రేవంత్ కి నేను సపోర్ట్ చేశాను. మీకు నచ్చిన కంటెస్టెంట్ కు మీరు సపోర్ట్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ కి వాళ్ళు సపోర్ట్ చేయొద్దా? ఇంకొకటి కూడా మాట్లాడారు, వేరే వాళ్ళు ఏదో గెలిస్తే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. అండ్ ఆదిరెడ్డి గారు ఈ విధంగా వాళ్ళందరూ పోస్టులు చేసుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు, మీరు కూడా పోస్టులు చేయండి, రీచ్ వస్తుంది, అది ఇది అని చెప్పంటే అది ఆయన అభిమానం అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. ఆయన పర్ఫెక్షన్ లో, ఆయన చూసే విధానంలో ఆయన మెచ్ ఉండొచ్చు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పల్లవి ప్రశాంత్ రైట్ అయి ఉండొచ్చు. మీ పర్ఫెక్షన్ లో, మీరు చూసే విధానంలో మీకు నచ్చిన కంటెస్టెంట్ శివాజీ గారు అయి ఉండొచ్చు. ఇప్పుడు నాకు నచ్చిన కంటెస్టెంట్ నాకు ఉండొచ్చు. సో అలా మనం చూసే దాన్ని బట్టే ఉంటది, అండ్ అక్కడ అనలైజ్ చేయడం దాన్ని బట్టి ఉంటది. సో మనం పర్సనల్ గా వెళ్ళి అటాకులు చేసుకొని, లొల్లులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ నాకు తెలిసినంత వరకు మనం ఏదైనా హెల్దీగా ఉన్నంత వరకే బాగుంటది. ఏదైనా మాట్లాడుకున్నప్పుడు అది మాట్లాడుకునేది ఎదుటి వాళ్ళకి చాలా మంచిగా ఉంటే బాగుంటది. కానీ ఏదో మీరేదో చేసేసి, నేనేదో కాంట్రవర్సీ చేసేసాను, మేమేదో చేశాను. ఆదిరెడ్డి గారి విషయంలో ఆదిరెడ్డి గారు సపోర్ట్ చేశారా లేదన్నది ఆడియన్స్ అందరికీ తెలుసు. సో పర్టికులర్ గా మీరు ఇది క్వశ్చన్ చేసి బిగ్ బాస్ పెద్ద స్కామర్ అని పెట్టేసి మీరు ఆదిరెడ్డి గారి మీద చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించేది. ఇప్పుడు ఆదిరెడ్డి గారు నిజంగా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేశారు. నేను కావాలంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, నేను ఆదిరెడ్డి గారి గురించి అని కాదు, పల్లవి ప్రశాంత్ కొంతమంది యూట్యూబర్స్ కానీ, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలా దారుణంగా చేస్తున్నారు. ఆయన గేమ్ ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ ఒక రేంజ్ లో రీచ్ అనేది తీసుకొస్తున్నారు. సో ఇప్పట్లో మనోడు ఆడినా ఆడకపోయినా అది నిజమా కాదని కాదు, లైవ్ లో చాలా విషయాలు ఉంటాయి. లైవ్ లో జరిగే టాస్క్లు కానీ మనకన్నీ ఏం చూపించారు కదా, పక్కన ఆడియో చూపిస్తూ ఉంటారు, పక్కన నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. మనకు లైవ్ లో ఎపిసోడ్ లో వచ్చినంత మాత్రాన ఎపిసోడ్ లో చూసేసి బ్యాక్ ఎండ్ కావాలంటే కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా మనం లైవ్ లో చూసినా కూడా ఖచ్చితంగా మనం అవి మిస్ అవుతాము. దాన్ని బ్యాక్ సపోర్ట్ తీసుకొని దాని గురించి డిపెండ్ చేయాలి అని అంటే, సో అక్కడ జరిగే సిచ్యువేషన్ ని మనం డిఫెండ్ చేయాలా వద్దా అనేది ఆ రివ్యూవర్స్ కి చూసే యాంగిల్ బట్టి, ఆ రివ్యూవర్స్ కి అప్పుడున్న అక్కడ అర్థమైన సిచ్యువేషన్ బట్టి ఎవరైనా డిస్కషన్ చేస్తారు. సో నాకు తెలిసినంత వరకు మన మహిదర్ వైబ్స్ గారు ఏంటి అని అంటే, మీరు ఏదైతే ఈ ఎలిగేషన్ ఉందో అప్పుడే బిగ్ బాస్ జరిగే సిచ్యువేషన్ లోనే, మీరు మాట్లాడిన లైవ్ లోనే ఖచ్చితంగా మీరు ఎందుకు ఇలా శివాజీ గారిని నెగిటివ్ చేస్తున్నారని మీరు క్వశ్చన్ చేసింది లేదు. లైవ్ లో అయితే నాకు తెలిసి నేను చూసిన లైవ్ లో మీరు ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ మీరు లైవ్ లోకి వచ్చారు, మాట్లాడారు. వేరే మన ఆడియన్స్ తో కూడా వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు కూడా మాట్లాడారు. ఇలాంటివి చాలా జరిగింది. అప్పుడు క్వశ్చన్ చేయలేదు, అప్పుడు మాట్లాడారు, మీరు నవ్వుతూ జోవియల్ గానే మాట్లాడారు. దాని కౌంటర్లు ఆదిరెడ్డి గారు కౌంటర్లు వేశారు, మహిదర్ వైబ్స్ గారు అండ్ కొంతమంది రివ్యూవర్స్ పేర్లు చెప్పేసి మీది వాళ్ళది కంపేర్ చేసుకోవచ్చు అని చెప్పేశారు. అరే మీరే కదా పబ్లిసిటీ చేసుకుంటున్నారు, మీరు వ్యూస్ కోసమే కదా, మీరు అంత పెద్ద రివ్యూవరే కదా, అంత పెద్ద వ్యూవర్షిప్ ఉన్న పెద్ద యూట్యూబరే కదా, మీరు అంత సక్సెస్ లో ఉన్న యూట్యూబరే కదా. సో మహిదర్ వైబ్స్ ఇప్పుడు దీన్ని అంత హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఓన్లీ వ్యూస్ కోసమే అంటే బాగుంటుందా? మీరు చెప్పారని చెప్పేసి నేను ఆ విషయాన్ని అయితే మీకైతే చేయలేను అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఆదిరెడ్డి గారు తప్పు చేశారా, రైటా రాంగ్ అనేది సెకండరీ. సో ఆదిరెడ్డి గారికి అంత రీచ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత క్వశ్చన్ చేస్తున్నారా, లేదా వేరే రివ్యూవర్స్ కి ఇంత రీచ్ అయితే లేదు. ఏ బిగ్ బాస్ రివ్యూవర్ కూడా ఈ రేంజ్ రీచ్ అనేది లేదు, ఆదిరెడ్డికి ఉన్న రీచ్ అనేది లేదు. సో ఏ రివ్యూవర్ చేసినా కూడా, ఎంత పెద్ద రివ్యూవర్ కానీ ఎంత క్లారిటీగా చెప్పిన ఆదిరెడ్డి కంటే బాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మహిదర్ వైబ్ గారి కంటే బాగా చెప్పిన తోపులు ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి వ్యూవర్షిప్ రాకపోయి ఉండొచ్చు. సో అంత మాత్రాన వాళ్ళు చెప్పింది రాంగ్, వ్యూవర్షిప్ వచ్చిన వాళ్ళే రైట్ అని అంటే ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆదిరెడ్డి గారు కరెక్టా కాదనేది జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కు నచ్చుతారా నచ్చరా ఫస్ట్ థింగ్ అదే ఆలోచించాలి. మహిదర్ వైబ్ గారు మాట్లాడింది, ఆయన చేసిన రివ్యూ జనాలకు నచ్చుద్దా నచ్చలేదా, అది ఆయనకుండే ఆడియన్స్ బట్టి ఉంటది. సో దాన్ని ఇప్పుడు నేను జడ్జ్ చేయలేను కదా. ఇప్పుడు మహిదర్ వైబ్స్ గారు ఈ విధంగా మాట్లాడు 100% రాంగ్, ఈయన వ్యూవర్షిప్ కోసం ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనడం అయితే కరెక్ట్ కాదు కదా. సో పర్టికులర్ గా ఏంటంటే, ఇప్పుడు సీజన్ ఇక 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అనే ముందు మీరు ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కి మీరు ఏదో ఇప్పుడు మీరు మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటారు. సో మీ మూవీ రివ్యూస్ అనేది చాలా వరకు నాకు చాలా బాగా అనిపిస్తాయి, నేను కూడా ఫాలో అవుతాను, నేను కూడా చూస్తాను. బట్ ఏంటంటే వేరే వాళ్ళను తప్పు చెప్పారు, వాళ్ళది వీళ్ళది కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు బాగుంది అని అన్నప్పుడు ఎదుటి వాళ్ళు బాగలేదు అని చెప్పొచ్చు, వాళ్ళు బాగలేదు బాగుంది అన్నప్పుడు మీరు బాగలేదు అని చెప్పొచ్చు.
బట్ ఏంటి అంటే మీరు చెప్పే విధానం, మిమ్మల్ని ట్రస్ట్ చేసే పీపుల్స్ ఉంటారు కాబట్టి మీరు చెప్పింది రైట్ అని కొంతమంది నమ్ముతారు, నమ్మకపోని అది చూడడం అయితే జరుగుతుంది కదా. సో అదే విధంగా ఈ 2 days లో ఇంకా రేపు స్టార్ట్ అవుతుంది అన్న ముందు మీరు వీడియో రిలీజ్ చేసేసి ఆ పెద్ద స్కామర్ అంటే మీరిద్దరు కలిసి ఏదో ఒకటి చేయాలి అంటే మీరు ఇంకా వ్యూవర్షిప్ పెంచుకోవాలి అని చెప్పేసి చేసినట్టు ఉంది. మీరు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే పెద్ద రివ్యూర్స్ మీకంటే తోపుగా ఇచ్చే వాళ్ళకి వ్యూవర్షిప్ రాకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకంటే ఎర్లీ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అంత రీచ్ వస్తలే. బట్ ఏంటంటే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి నచ్చిన ఆడియన్స్ వాళ్ళని చూస్తూ ఉంటారు. అంతేగాని వీళ్ళది చూడాలి వాళ్ళది చూడాలి అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా నాకు ఈ సీజన్ అని కాదు, ఎవరైనా కానీ ఏ రివ్యూర్ అయినా కూడా ఒకరితో కంపేర్ చేసుకొని కాంట్రవర్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరన్న డైలాగ్లే ఇప్పుడు ఆదిరెడ్డి గారు దాన్ని కౌంటర్ ఇస్తారా, కాల్ చేద్దండి మీరు అని కూడా మాట్లాడారు. అది మీ పర్సనల్, మీరు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా అనేది అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఆడియన్స్ ఎందుకు మరి మీరే పిచ్చోళ్ళని చేస్తున్నట్టుగా అనిపించింది, నాకు పర్సనల్గా అనిపించింది. బట్ నాకు ఆదిరెడ్డి గారు అనేది లేదు, మైదర్ వైబ్ గారు అనేది లేదు. నాకు ఎందుకో చెప్పాలనిపించింది, మన ఇప్పుడు రివ్యూవర్సే కొట్టుకుంటే మరీ దరిద్రంగా ఉంటుంది అనమాట. మీరు చెప్పింది నేను చాలా పకడ్బందీగా వస్తాను, నేను 24/7 లైవ్ చూస్తాను అని చెప్పేసి చాలా చేస్తున్నారు. మీరు ఎంత 24/7 చేసినా, ఎంత 24/7 మీరు లైవ్ చూసినా కూడా సో అది మీకు అంత టైం అనేది ఖచ్చితంగా ఉండదు. ఎవరు ఎన్ని రికార్డులు పెట్టుకుని ఏం చేసినా నువ్వు ఆ టైంని ఖచ్చితంగా నువ్వు ఫార్వర్డ్ చేసి చూస్తూ ఉంటే ఎక్కడో ఒక్క డైలాగ్ మిస్ అయినా కూడా దాని మీనింగే మారిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అది సింపుల్ లాజిక్. అది నాకెందుకన్నా నాకు పర్సనల్గా నేను టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. మీరు 24/7 లైవ్ ఫీడ్ పెడతారు. 24/7 లైవ్ ఫీడ్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడు చూడాలి? 24/7 మీరు చూడాల్సిందే కదా. రికార్డ్ చేసి రేపటిది ఈరోజు చూడలేరు కదా, ఈ రోజుదే రేపు చూస్తారు, ఈ రోజు చూసుకుంటూ కూర్చోవాల్సిందే కదా. సో ఆ సింపుల్ లాజిక్ అనేది మిస్ అవుతున్నారు చాలా మందికి. అంటే మరీ జనాలు ఆడియన్స్ అంత పిచ్చోళ్ళు ఏం గారు, 24/7 చూడొచ్చు. అక్కడ ఏదైతే ఇంపార్టెన్స్ అనుకున్నారో అది చూసుకుంటే వెళ్ళి ఉండొచ్చు, దానికంటే ముందు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ప్రోమోలో కట్ చేయకుండా చాలా ఇంపార్టెన్స్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, కాంట్రవర్సీస్ అయ్యి ఉండొచ్చు, ఇలాంటి చాలా జరుగుతాయి. బట్ ఏంటి అంటే ఈ టైంలో మైదర్ వైబ్ గారు ఎవరైతే తను ఆదిరెడ్డి గారి మీద ఏదైతే అలిగేషన్స్, ఏదైతే కాంట్రవర్సీస్ అనేది జరిగినాయో అది మనోడు చేయకుండా ఉండాల్సింది, ఈ టైంలో చేయకుండా ఉండాల్సింది. ఏదైతే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది, సీజన్ 8 స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సో అప్పుడన్నా మాట్లాడాల్సింది. సీజన్ అయిపోగానే దాన్ని ఖచ్చితంగా అది ఇదే వీడియో అప్పుడు చేసి ఉంటే వేరే విధంగా ఆలోచించే వాళ్ళే మేము. సో అప్పుడు వేరే విధంగా రీచ్ అనేది వేరే విధంగా ఆడియన్స్ లోకి ఏ విధంగా వెళ్తుంది అనేది అప్పుడు తెలిసేదేమో. బట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చేసేసరికి ఏంటంటే సో ఏదో జరుగుతుంది అన్నట్టుగా జనాలు కూడా అర్థమైపోతుంది, దాన్ని పెద్ద అధ్యాయాల్సిన అవసరం లేదు. సో అందుకనే చాలా లెంతీ వీడియో అయింది. నాకు తెలిసినంత వరకు ఆదిరెడ్డి గారి వీడియో సపోర్ట్ చేస్తున్నారా లేదా సెకండరీ విషయం. మీరు అంత పెద్దగా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. సో మీకేమనిపించింది అనేది అయితే ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి, అండ్ ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్